ఒకప్పుడు తెలుగులో సీక్వెల్ తీస్తే ఫ్లాప్ తప్ప మరో మాట వినిపించేది కాదు. పార్ట్ 2 అంటే పొరపాటును కూడా వర్కౌట్ అయ్యేది కాదు. దాంతో టాలీవుడ్కి సీక్వెల్స్ సచ్చిరావు, వాళ్లకు చెయ్యడం చేతకాదు అంటూ ఒక ముద్ర వేసేశారు. ఆ బ్యాడ్ సెంటిమెంట్ని మార్చేసి దాన్నే మనకు అనుకూలంగా మార్చేస్తున్నారు దర్శకులు. సీక్వెల్స్ కాసులు కురిపిస్తూ ఉండడంతో వరుసగా వాటినే అనౌన్స్ చేస్తున్నారు. 8 ఏళ్ల కింద బాహుబలి 2తో సీక్వెల్స్ రాత మారింది. ఆ తరువాత మన దర్శకులు సీక్వెల్స్తో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. టాలీవుడ్కి సీక్వెల్ అచ్చిరాదు అని వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు వారెవ్వా ఏం సీక్వెల్స్ రా అంటూ పొగుడుతున్నారు. 2025లోనూ మ్యాడ్ స్క్వేర్, హిట్ 3 లాంటి సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర మోతమోగించాయి. సీక్వెల్స్ అనౌన్స్ చేయడం అనేది ఇప్పుడు ఆనవాయితీగా మారింది. పైగా స్టార్ హీరోల సినిమాలకు పార్ట్ 2 అనేది అవశ్యమైపోయింది. అందుకే దేవరా 2, సలార్ 2, కల్కి 2 అంటూ వరుసగా సీక్వెల్స్ ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 2 కూడా త్వరలోనే మొదలవుతుందని చెప్తున్నారు మేకర్స్. ఖచ్చితంగా ప్రతి సినిమా కథ పూర్తి చేసే తీరుతాం అంటున్నారు వాళ్లు. కింగ్డమ్ పార్ట్ 2 పై కూడా తాజాగా అనౌన్స్మెంట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలు పూర్తవగానే 2 ఏళ్ల తరువాత ఈ సినిమాని మొదలు పెడతామని చెప్పారు వంశీ. పార్ట్ 2 కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే సిద్ధం చేశారని అన్నారు నాగవంశీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీక్వెల్ అత్యవసరంగా మారిపోయిందిప్పుడు.